నిజం చెప్పు. ఈ మధ్య నీ ఫోన్ కాల్స్‌ని ఎంతమంది లిఫ్ట్ చేస్తున్నారు? ఎంతమంది నీకు మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇస్తున్నారు? తగ్గిపోయారు కదా! నీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తనలో తేడా కొడుతోంది కదా! నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు బిజీగా ఉన్నారేమో అని. కాదు మిత్రమా, నువ్వు అమాయకుడివి. అసలు విషయం ఏంటంటే, నీ దగ్గర విషయం సక్సెస్ లేదా మనీ లేదు. ఈ సమాజానికి ఒక రూల్ ఉంది. నీ జేబులో 10 నోట్లు ఉంటేనే నీ నోటి నుంచి వచ్చే మాటకు 10 మంది విలువిస్తారు. నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు ఎంత మంచివాడివి అనేది ఎవరికీ అనవసరం. ఫంక్షన్స్‌లో నిన్ను పలకరించరు. నీ సలహాలను ఎవరు పట్టించుకోరు. బంధువులు కూడా వీడు ఎక్కడ అప్పు అడుగుతాడో అని నిన్ను చూడగానే ముఖం తిప్పుకుంటారు. చాలా అవమానంగా ఉంటుంది కదూ! గుండెలో ఎవరో కత్తి పెట్టి తిప్పుతున్నట్టు ఉంటుంది. నన్ను ఎందుకు ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అని ఏడవాలనిపిస్తుంది. కానీ ఆ కన్నీళ్లు ఎవరికీ చూపించకు. ఎందుకంటే ఓడిపోయిన వాడి ఏడుపు ఈ ప్రపంచానికి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే. గౌరవం అనేది అడిగితే వచ్చే భిక్ష కాదు. అది కష్టపడి సంపాదించుకునే ఆస్తి. నిన్ను అవమానించిన వాళ్ళని తిరిగి ఒక్క మాట కూడా అనకు. నీ మౌనమే నీ సమాధానం కావాలి. నీ పగ, రివెంజ్ ఎలా ఉండాలంటే, నిన్ను చూసి ఎవరైతే తలుపులు మూసుకున్నారో, రేపు వాళ్ళే నీ అపాయింట్మెంట్ కోసం క్యూలో నిలబడాలి. అప్పుడు మాట్లాడు. అప్పుడు వినిపిస్తుంది ప్రపంచానికి నీ గొంతు. కాబట్టి ఈ అవమానాలన్నింటినీ ఒక మూట కట్టి నీ గుండెలో దాచుకో. అదే నిన్ను నిద్రపోనివ్వకుండా చేసే ఇంధనం, ఫ్యూయల్. డబ్బు సంపాదించు, హోదా సంపాదించు, మనిషిగా బతకడం కాదు. ఒక శక్తిలా ఎదగాలి. ఈ ప్రయాణం ఈరోజే మొదలవ్వాలి. సిద్ధమా? రియాలిటీని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటే సబ్స్క్రైబ్ టు రీనీ కోట్స్. వెళ్ళు గెలిచి చూపించు. ఉంటాను.